సింపుల్ థింగ్స్, చేతులు కడుక్కోవాలి ఫుడ్ తినే ముందు, బయట ఆహారం ఒక ఏజ్ లోపు అవును. అసలు బయట ఆహారాలు పెట్టకూడదు. ఇప్పుడు బయటకు వెళ్ళక్కర్లేదు కదా, ఇంట్లో కూర్చునే తెప్పించుకోవచ్చు. అవి మనం తింటాం, వాళ్ళకి పెడతాం. అదే అంటే నేను ఐఎమ్ సర్ప్రైజ్డ్ మొన్న. సో ఎవ్రీడే ఈజ్ ఎక్సైటింగ్ బికాస్ యూ మీట్ లాట్ ఆఫ్ న్యూ పీపుల్ అండ్ యూ గెట్ సో మెనీ న్యూ థింగ్స్. ఒక 7-8 month ఓల్డ్కి బయట నుంచి కొని ఇడ్లీలు పెడుతున్నారు. నాకు అసలు అర్థం కాలేదు, ఎందుకు అట్లాగా అని అడిగాను. మీరు సాల్టే ఇవ్వద్దని చెప్తారు కదా. అది కాదు, అసలు హోటల్లో కొనాల్సిన అవసరం ఏంటి? 7-8 నెలల పిల్లలకి అంత ఏమి చేస్తున్నారు పేరెంట్స్, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇది వింటే నా పేషెంట్స్ అని తిట్టుకుంటారేమో. జస్ట్ ఇడ్లీనే కదా మ్యామ్, ఎంతసేపు జస్ట్ స్టీమ్ చేయడమే. అదే కదా, జస్ట్ మీకు 1 weekకి యూ కెన్ స్టోర్ ద బ్యాటర్ అండ్ డూ ఇట్. ఇంకా ఇప్పుడు కొత్తగా ఎక్కువగా ఫేమస్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది, ఫుడ్ అడల్టరేషన్. సో ఫుడ్ అడల్టరేషన్ గురించి నేను ఒక మాట చెప్తాను, అంటే ఎన్ని రకాలుగా జరుగుతోంది అనేది. ఒక పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చూసాను అనేది. మామూలుగా నాకు తెలుసు, చదువుతాను లేదా వింటాను అండ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ ఆయన కనుక్కొని ఇక్కడ అనంతపూర్లో జరిగిందని చెప్పి ఒక వీడియో ఉంది. ఏంటనంటే మాల్టోడెక్స్ట్రిన్ అని, పామ్ ఆయిల్ అని, ఇంకా ఇతరత్ర వేరేవి కూడా పాలల్లో సోర్స్ దగ్గరే కలుపుతున్నారు, డెన్సిటీ పెంచి లాక్టోమీటర్స్ కూడా పట్టుకోలేకుండా గుడ్ మిల్క్ కింద. అండ్ అది మెయిన్ సోర్స్, అంటే ఎవరైతే ప్యాకేజ్ చేస్తారో డైరీ ఫార్మ్స్ వాళ్ళకి అమ్ముతున్నారంట ఈ లోపే. సో ఇట్లా ఫుడ్ అడల్టరేషన్ అయితే చాలా జరుగుతుంది. ఫుడ్ అడల్టరేషన్ గురించి ఒక స్టోరీ చెప్తాను. ఏంటనంటే ఫుడ్ అడల్టరేషన్ ఇప్పుడు కొత్తగా జరగట్లేదు. ఎప్పుడైతే మనుషులు ట్రేడింగ్ మొదలు పెట్టారో, అంటే ఒకటి ఇచ్చి ఒకటి తీసుకోవటం, అప్పటి నుంచి ఉంది. మోసాలు అప్పటి నుంచి ఉన్నాయి, హ్యూమన్ సైకాలజీ కదా. సో స్పైసెస్ ఇక్కడ నుంచి ఎక్కడికో ఇంపోర్ట్ చేసేవాళ్ళు, అంటే నడుచుకుంటూ ట్రావెల్ ఉండేది కదా అప్పట్లో, ఎప్పుడో ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో. సో వాటిల్లోనే అవి ఇవి నూరిపోయటం అనేది అప్పుడే స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, ఒకటి హంబగ్స్ అని అంటారు, ఒక చిన్న పెప్పర్మింట్ క్యాండీస్, వాటిల్లో ఆర్సెనిక్ కలిసి బ్రిటన్లో ఒక 20 people చనిపోయారు, 200 people ఇల్లు అయ్యారు, చిన్న క్యాండీస్లో ఫుడ్ అడల్టరేషన్ జరిగి. మామూలుగా అంటే వాళ్ళు కలిపేది అది ఎప్పుడు కలుపుతారట షుగర్ బదులు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ ఈ స్టోరీ విని. షుగర్ ఒకప్పుడు చాలా కాస్ట్లీ ఐటమ్ ఇన్ బ్రిటన్, ఎందుకంటే షుగర్ కేన్ పండేది కాదు, ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకునేవారు. సో దానికి అంత కాస్ట్లీ ఐటమ్ కాబట్టి దాన్ని వేరే దాంతో రిప్లేస్ చేసే ప్రక్రియలో ఇదంతా జరిగింది. సో ఎనీవేస్, బిసైడ్స్ ద పాయింట్, ఫుడ్ అడల్టరేషన్ ఒకటి జరుగుతోంది. సో ఇది విన్నపం ఎవరికి? గవర్నమెంట్స్కి. ఇది మీరు గట్టిగా చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు, చాలా ప్లేసెస్ని మోస్తున్నారు, దట్ ఈస్ అప్రిషియబుల్. సో ఇంకా అవేర్ అవ్వాలి. ఫుడ్ అడల్టరేషన్ మ్యాక్సిమం ఎందుకు అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం సోర్స్ ఆఫ్ ద ఫుడ్ పండించుకుంటాం, లేదా క్యాటిల్ నుంచి వచ్చేదైతే ఎక్కడైతే గ్రో అయ్యి క్యాటిల్ ఫార్మ్స్ ఉంటాయి, ఎక్కడైతే ఫార్మ్స్ ఉంటాయి, అక్కడి నుంచి కన్స్యూమర్ ఎంత దూరంలో ఉంటున్నాడు అనే దాన్ని బట్టి అడల్టరేషన్, అన్ని ఇతరత్ర అన్ని ప్రాబ్లమ్స్, అల్ట్రా ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా జరిగేది ఏంటంటే, సోర్స్ ఆఫ్ ఫుడ్కి హ్యూమన్ హ్యాబిటేషన్కి డిస్టెన్స్ పెరిగిపోతుంది. అలా జరిగినప్పుడు ఇవి జరుగుతాయి. సో దీనికి హైపోథెటికల్ సొల్యూషన్ ఏంటంటే, చిన్న చిన్న కమ్యూనిటీస్ చుట్టూతా, అంటే ఇన్ని కిలోమీటర్స్కి అట్లీస్ట్ 1 సోర్స్ ఆఫ్ ఫుడ్ ఉండాలి. అంటే చిన్న ఫార్మ్స్ ఉండాలి, క్యాటిల్ ఉండాలి సమ్వేర్ ఆ విసినిటీలో. ఇన్ అదర్ వర్డ్స్, ఇది వరకు ఇవి తక్కువ ఎందుకు ఉండేవి అంటే విలేజ్ బేస్డ్ ఉండేది. ఒక విలేజ్లో ఎన్ని ఉంటాయి? 100-150 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ దే లివ్ క్లోజ్ టు ద ఫార్మ్, ఆర్ వాళ్ళకే ఫార్మ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్కి క్యాటిల్ ఉంటుంది. సో అప్పుడు ఇంకా ఫుడ్ అడల్టరేషన్ ఎక్కడ జరుగుతుంది? యు ఆర్ డైరెక్ట్లీ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ద సోర్స్. సో ఇది మ్యాగ్నిఫై అయ్యి మన ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ అండ్ ఈ ఓవర్ క్రౌడింగ్, దీని మూలన ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి.
ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఫుడ్ ఇంటాలరెన్సెస్, లైక్ ఐ సెడ్ కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీస్. ఈ అలర్జీస్ ఇవాళ కూడా చూసాను ఒక చైల్డ్ కి, ఆల్మోస్ట్ 5 month old, అస్సలు పెరగట్లేదు. కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీనే కాదు, షుగర్ అలర్జీస్ ఉంటాయి, చాలా రకాల ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉంటాయి. కొంతమందికి కొన్ని ఫుడ్ స్టఫ్స్ పడవు, ఈ ఫుడ్ ఇవ్వగానే వాళ్ళకి అలర్జిక్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. అది గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు అలర్జీ టెస్ట్లు కూడా వచ్చినాయి. అయితే ఇంట్రెస్టింగ్ గా పిల్లలు చాలా ఎక్సెసివ్ గా ఏడుస్తూ ఉంటారు, ఎక్సెసివ్ గా గ్యాస్ వస్తూ ఉంటుంది, ఎక్సెసివ్ గా వామిట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ కొంతమంది వెయిట్ గెయిన్ కూడా అవ్వరు, కొంతమంది వెయిట్ గెయిన్ అయినా సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి తెలియదు ఏంటంటే, యూజువల్గా చాలాసార్లు పీడియాట్రిషియన్స్ కూడా మిస్ అయ్యేది, వాళ్ళకి ప్రాబబ్లీ మిల్క్ అలర్జీస్ ఉంటాయి. ఫస్ట్ 6 months లో కూడా జరగచ్చు ఇది. సో ఇలాంటి పిల్లలకి డిఫరెంట్ ప్రత్యామ్నాయ ఫార్ములాస్ ఉన్నాయి అండ్ పద్ధతులు ఉన్నాయి. కొన్నిసార్లు ఎర్లీగా వీన్ చేయాల్సి రావచ్చు. ఇట్లా ఫస్ట్ అసలు ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోవాలి ఎందుకు జరుగుతుంది. పర్సిస్టెంట్గా ఒక చైల్డ్ ఒక సిమ్టమ్తో ఉంటే మీ పీడియాట్రిషియన్ అప్రోచ్ అవ్వండి. వెయిట్ గెయిన్ అవ్వకపోవడం కూడా ఒక సిమ్టమే. వెయిట్ గెయిన్ అవ్వకపోవడం కూడా ఒక సిమ్టమ్. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ దగ్గులు జలుబులు కూడా దే ఆర్ రిలేటెడ్ టు కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ. ఊరికూరిని జలుబులు చేస్తూ ఉంటాయి, ఆల్మోస్ట్ చిన్నప్పుడు 2-3 months దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. సో నేను చెప్పినట్టుగా వాళ్ళు ఒక్కొక్కసారి బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ లో కూడా ఇది ఉండొచ్చు. స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి, ఎక్స్టెన్సివ్ స్కిన్ ర్యాష్, ఎక్స్టెన్సివ్ ఈ బాగా విపరీతమైన దగ్గులు జలుబులు, లేకపోతే డయేరియాస్, లేకపోతే వాంతులు, లేదా విపరీతమైన కడుపులో నొప్పితో బాధపడుతూ బేబీస్ బాగా ఏడుస్తూ ఉంటారు, కోలిక్. ఇవన్నీ కూడా మన గట్ బ్యాక్టీరియా ప్రాబ్లమ్స్ అన్నీ అవ్వచ్చు, సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వటం, లేదా ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉండొచ్చు. సో అండ్ ఇవే సిమ్టమ్స్ పెద్ద పిల్లల్లో రావచ్చు, ఇంకా పెద్దవాళ్ళలో కూడా రావచ్చు. సో పీడియాట్రిషియన్ తో డిస్కస్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే కొంచెం ఇచ్చి చూడాలా మనము, ఎలర్జీ టెస్ట్ లాగా. యా సో ఏంటంటే 6 months లోపు డాక్టర్ చెప్తే తప్ప, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము చెప్పం, చెప్తే తప్ప బ్రెస్ట్ ఫీడ్ కానీ మిల్క్ కానీ కాకుండా వేరే ఏ రకమైన ఫుడ్ పెట్టకూడదు. 6 కంప్లీట్ అవ్వాలి. ఎందుకు 6 ఇస్ ద మ్యాజికల్ నంబర్ అని అంటే, ఆ ఫస్ట్ 6 months మన బాడీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది గట్ని. ఒక న్యాచురల్ యాంటీజెన్ అంటే తల్లి పాలు, తల్లికి సంబంధించినవన్నీ ఆ ఎన్వైరన్మెంట్ లోనే కదా పెరిగింది, ఫామ్ అయ్యింది. సో మా పిల్లలతో ఎప్పుడు అంటూ ఉంటాను, మీరు 80% యూ బిలాంగ్ టు మీ, ఎందుకంటే ఐ గేవ్ యూ ద జెనెటిక్స్ హాఫ్ ఆఫ్ ఇట్ అండ్ చుట్టూతో ఉన్న సైటోప్లాజం మిల్లు కూడా నేనే ఇచ్చాను అని నవ్వుతూ ఉంటాను. సో తల్లికి సంబంధించిన ప్రోటీన్స్ తో ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఈ ట్రాన్సిషన్ జరగటానికి అంటే తల్లి దగ్గర నుంచి వచ్చే పాలు కాకుండా బయట ఎన్వైరన్మెంట్ నుంచి ప్లాంట్ అవ్వచ్చు, యానిమల్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక సబ్స్టెన్స్ తీసుకోవడానికి గట్ రెడీ అవ్వాలి, ఆ మెచ్యూరిటీ టైం ఇవ్వాలి. అవ్వకుండా చాలా మంది 3 నెలలకే ఇస్తాము, 4 నెలలకే ఇస్తాము. ఇన్ఫాక్ట్ మీ డాక్టర్కి ఏం తెలీదు, అయ్యో ఎందుకు పెట్టొద్దన్నారు, పెట్టేసేయాలి. సో ఇట్లాంటి అండ్ స్పెషల్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. బట్ అదర్ దాన్ దట్ 6 months ఇస్ ద టైం. చక్కటి ఇన్ఫర్మేషన్, అందరూ ఫాలో అవ్వాలి దీన్ని. సైన్స్ ఏం కనిపించినా, కొంచెం మనకి ఏదైనా డౌట్గా అనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని మనం చేసుకుందాము. ఎందుకంటే ఇన్ఫాంట్స్, కిడ్స్ వాళ్ళకి ఫిజికల్ గా వచ్చినారా పైన ఇప్పుడు ఇంకా మీకు ఆన్లైన్ కన్సల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రకంగా రెడ్ ఫ్లాగ్స్ అంటే సీరియస్ గా ఇలా అయ్యే వరకు కూర్చోకుండా సింపుల్ సలహా తీసుకోండి. దట్స్ ఇట్.